Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. 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 Hallelujah. 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 We thank you, Jesus. We thank you, Jesus. We praise you, We Jesus. praise you, Jesus. We praise you, We Jesus. praise you, Jesus. We thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Praise the Lord. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. Praise the Lord. 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 Hallelujah. 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 We glorify Jesus. We glorify Jesus. Have mercy on us, O Lord. Have mercy on us, Have Lord. mercy on us, O Lord. Have mercy on us, Praise the Lord. Praise the Lord. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను, ఆయన కృపను ఎరిగిన బిడ్డలారా, దేవాది దేవుని నామంలో మీ అందరికీ శుభాభి వందనాలు. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని ఎనలేని విశ్వాసములో ఎదుగుతున్న నా ప్రియ ప్రేమగల సహోదరి సహోదరులారా, అనుదినము మనని దేవుడు ఆహ్వానిస్తూనే ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధిలో మనం బలపరచాలని, ఆయన సన్నిధిలో మనం జీవించాలని, ఆయన కృపకు ఆయన మహిమకు మనం పాత్రులుగా జీవించాలని. ఇదిగో క్రీస్తుని ఎనలేని ప్రేమకు, క్రీస్తుని ఎనలేని కృపకు, ఆయన అంతులేని ఆయన సమాధాన కృపకు మీరందరూ ఆహ్వానితులే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని వాక్కు యావత్తు ప్రపంచంలోనే ప్రజవిల్లాలని, యావత్తు ప్రపంచంలోనే ఈ యేసుక్రీస్తునందు జీవించాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరును, ప్రతి ఒక్క కృపకు ప్రేమకు ఎరిగిన బిడ్డలందరూ కూడా ప్రభుని పేరిట ఆయన యందు ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా జీవించుచున్న వారెల్లరూ ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. ప్రార్థన ప్రారంభించుక మునుపు ప్రభును ముందుగా ఒక అందమైన కీర్తనతో దేవుణ్ణి ఆరాధించి, పరిశుద్ధకు పాత్రుడైన యెహోవా తండ్రి యొక్క ఆత్మను, ప్రజల కొరకే ప్రాణాలు ఇచ్చి రక్షించిన యేసుక్రీస్తుని రక్షణ ఆత్మయు, ఈ రెండు ఆత్మయు కూడా మన మధ్యలో పరిశుద్ధాత్మగా మనపై వేంచేసి రావాలని మనము ఒక కీర్తన పాడుకొని దేవుని స్తుతించి ఆరాధిస్తాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. యేసువే నా దైవం, యేసువే నా సర్వం, యేసువే నా దైవం, యేసువే నా సర్వం, యేసయ్యా లేనిదే నేను లేను, యేసయ్యా లేనిదే నేను లేను. యేసువే నా దైవము.
మరచవా నీ వాక్యము నిన్ను బోధించాలి లోకంలో నీ ప్రేమ నేను పెంచాలి నీ వాక్యము నిన్ను బోధించాలి లోకంలో నీ ప్రేమ నేను పెంచాలి నీ సేవలో నేను జీవించాలి నీ సేవే నాకు సర్వం నా యేసయ్యా యేసువే నా దైవం యేసువే యేసువే నా దైవము యేసువే నా దైవము యేసువే నా దైవము యేసువే నా సర్వము యేసయ్యా ఏమిటి నేను లేను యేసయ్యా ఏమిటి నేను లేను యేసువే నా దైవము యేసువే నా సర్వము యేసువే నా దైవము యేసువే నా సర్వము యేసువే నా సర్వము హల్లెలూయా 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 Praise the Lord. 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 యేసువా వందన యేసువా వందనం. యేసువా స్తోత్ర యేసువా స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి ప్రేమ స్వరూపి అమితమైన ప్రేమతో అమూల్యమైన నీ బిడ్డలని పిలిచావే నీకు స్తోత్రం నాయన. మన రక్షించిన రక్షక మన కాచి కాపాడే తండ్రి ఇదిగో నాయనా నీ కృపను బట్టి నీ మహిమను బట్టి మనం ఆశీర్వదించు నాయన. ఎనలేని కీర్తనలో ఎనలేని వాక్కులో అంతులేని నీ ప్రేమలో నిత్యము నిరంతరము సమాధానంతో జీవితము కాక మాలోని సమస్యలను మాలోని అనారోగ్యములను మాలోని పాపాలను శాపాలను తొలగించి మీ బిడ్డలుగా మమ్మల్ని దీవించమని మా నాథుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Praise the Lord. Praise the Lord. Our Father in heaven, holy be your name. Your kingdom come, your will be done on earth as it is in heaven. Give us today our daily bread. Forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not in temptation, but deliver us from all evil. Our Father in heaven, holy be your name. The kingdom come, your will be done on earth as it is in heaven. Give us today our daily bread. Forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not in temptation, but deliver us from all evil. Amen. పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మన్నం మాకు నీటికి ఇవ్వండి, మా తప్పని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మా శోధన ప్రవేశంలోకి రక్షించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. 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 దైవజనమా క్రీస్తుని సంగమా యేసుని ఎనలేని కృప ఆయన మహిమలో జీవిస్తున్న నా ప్రియ సహోదరి సోదరులారా, ఈరోజు వాక్య భాగము దేవుని స్వరము, దేవుని బహు గొప్ప మనసుల్ని మార్చే వాక్యము. వృద్ధమైన మాటలు తీసివేసి సంపూర్ణమైన మాటలు నింపు ఈ గొప్ప జ్ఞానవంతమైన మాటలు దేవుని మాటలు. అదే మనం దేవుని వాక్యం ధ్యానించబోతున్నాం. సిరాక్ గ్రంథము 33వ అధ్యాయము 7 నుండి 10వ వచనం వరకు మనం ధ్యానించబోతున్నాం. Reading from the book of Sirach, chapter 33, verses 7 to 10. సిరాక్ గ్రంథము
33వ అధ్యాయము 7 నుండి 10వ వచనం వరకు ధ్యానించడం. సిరాకు గ్రంథము 33వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు ధ్యానిస్తాం. సంవత్సరమున ప్రతిదినమున సూర్యుడు వెలుగు చుండగా కొన్ని దినములు మాత్రం ఇతరు దినములు కంటే మురుగైన వేట్లీనవు. ప్రభువు ఈ వైద్యసము చేసెను. అతడు కొన్ని నెలలను పండుగలను సెలవులుగా నిలయవించును. కొన్నిటిని పవిత్రములు ప్రాముఖ్యమైన దినములుగా, మరి కొన్నిటిని సామాన్య దినముగా నిర్ణయించును. అందరూ మట్టి నుండి పుట్టిన వారే. ఆదాము అట్లా జన్మించిన వాడే. ఆయనను ప్రభువు వివేకముతో నరుల మధ్య వ్యత్యాసము కలిగించి వారికి భిన్నకార్యములు ఒప్పించెను. భిన్నకర్యమైన కార్యాలు ఒప్పగించెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వర నీకే స్తుతి ఘనత మహిమ ఆరాధించలేను గాక. Sirach chapter 33 verses 7 onwards. Why are some days holier than others, even though the same sun rises on every day of the year? It is because the Lord made them different by setting them apart as religious holidays and festivals. He has made some days holy and important and made other days ordinary. Every human being was made from the earth just as Adam was. But the Lord in his wisdom made them all different and gave them different tasks. This is the word of the Lord. Thanks be to God. All glory belongs to God. 1 Corinthians chapter 10 verses 31. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. యేసువా వందనం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. దైవ జనమా, క్రీస్తుని సంగమా, దేవుడు అంటున్నాడు, ప్రతిరోజు దేవుడు తన దినమును ప్రారంభిస్తాడు. ప్రతి దినము దేవుడు ఒక్కొక్క దినమును ఒక్కొక్క విధముగా నీకు బహుకరించి, ఇదిగో ఈ దినము నాడు నువ్వు బ్రతికే అధికారం నీకు ఉందని దేవుడు తెలియపరుస్తున్నాడు. అదే కాక ఉదయించే సూర్యుడే ప్రతిరోజు ఉదయిస్తాడు, కానీ దినములు మాత్రము వేరు వేరు. కొన్ని దినములు పండగల, కొన్ని దినములు హాలిడేస్ దినముగా, కొన్ని దినములు పవిత్రమైన దినములుగా, కొన్ని దినములు నార్మల్గా ఉండే దినములుగా ఉంటాయి. December 25th క్రిస్మస్, January 1st న్యూ ఇయర్, January 14th and 15th సంక్రాంతి, దసరా, దివాళీ, రంజాన్, మిలద్ ఉన్నబీ, బక్రీద్, గురునానక్ ఫెస్టివల్, ఇలా రకరకమైన పండుగలుగా దినాలు విభజించబడ్డాయి. కానీ ప్రతి దినానికి ఆరంభము సూర్యుడే, ప్రతి దినానికి అంతము సాయంకాలము, రాత్రి చంద్రుడు రాకతోనే. అయితే ప్రతి దినంలో కొత్త ఏముందంటే
నీ జీవితంలో జరుగుతున్న కొత్త సంగతులే కొత్తగా ఉంటాయి. కానీ ఉదయించే సూర్యుడు అది ఒకటే, ఉదయించే చంద్రుడు కూడా ఒకటే. సూర్యుడికి ఇప్పటి వరకు ఏ మచ్చ తగలలేదు, చంద్రుడికి ఇప్పటి వరకు ఏ హాని కలగలేదు. ఆకాశంలో ఉన్న సూర్యుడు, ఆకాశంలో ఉన్న చంద్రుడు, ఆకాశంలో ఉన్న ఏ తారైనా సమసిపోలేదు, చెదిరిపోలేదు, ఎటువంటి ప్రమాదము అవిట్లకు జరగలేదు. దేవుడు మొట్టమొదటి దినమున వెలుగు ఉండునుగాక అన్నాడు, వెలుగు అక్కడే ఉండినది. అదే వెలుగు ఈనాడు వరకు నడిపించున్నది. కానీ ఇందులో దేవుడు మానవాళిని తన జ్ఞానముతో, తన క్రియలతో, తన కార్యాలతో మానవునికి రకరకమైన అభిషేకమును ఇచ్చి, రకరకమైన కార్యాలు ఇచ్చి వారిని నడిపిస్తున్నాడు. నువ్వు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నీకు నూతనంగా ఇచ్చు జ్ఞానము, నూతనంగా ఇచ్చు ఆయన శక్తి, నూతనంగా ఇచ్చు ఆయన ఆశీర్వాదము, నూతనముగా ఇచ్చు ఆయన బహు గొప్ప ప్రేమ. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని ఎనలేని కృపలో ప్రేమలో జీవిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచం మారిందని చాలామంది అంటారు. ప్రపంచం మారలేదు. ప్రపంచంలో ఉన్న నరులు మారారు, నరశక్తి మారింది, నర ఆలోచనలు మారాయి, నర బుద్ధులు మారాయి తప్ప దేవుడు సృష్టించిన సృష్టి అలాగే ఉంది. ఆకాశంలో ఉన్నవి ఆకాశంలోనే ఉన్నాయి. నీటిలో ఉండాల్సింది నీరు అలాగే ఉంది. భూమి మీద ఉండాల్సిన భూమి అలాగే ఉంది. భూమి నుండి గంపడు మట్టిని తీసుకొచ్చి ఓ కుండలో వేసి ఒక విత్తనం నాటితే ఆ గంపెడు లోపు కూడా చెట్టు మొలుస్తుంది. అవసరం లేదు విత్తనమును భూమిలోనే నాటాలి అని కాదు. విత్తనానికి మట్టి అవసరం. మట్టిలో విత్తనం చావాలి, చచ్చి చెట్టుగా పెరగాలి, చెట్టు పువ్వు కాయాలి, ఆ పువ్వు ప్రజలను మెప్పించగలగాలి. నీ జీవితం ఎక్కడ ఉంది, ఏ దేశంలో ఉంది, ఏ ప్రాంతంలో ఉంది? నువ్వు మురికి కొంపలో ఉన్నావా, అద్దాల మేడలో ఉన్నావా, డబుల్ బెడ్రూమ్లో ఉన్నావా, పూరి గుడిసెలో ఉన్నావా అనేది కాదు. నువ్వు ఉన్న చోట నీలో దేవుడు ఉన్నాడా? దినము కొత్త కాదు, వారము కొత్త కాదు, మాసము కొత్త కాదు, సంవత్సరం కొత్త కాదు. నీలోని జరుగుతున్న సంగతులే కొత్త కొత్తవి. అది మంచి అయినా చెడు అయినా నీకు ఏది కావాలని నువ్వు నిర్ణయించుకోవాలి. నీలో మంచి దేవుని మంచిని విత్తనము నీలో నాటుకుంటే నీలో మంచి ఫలాలే వస్తాయి, కానీ చెడు ఫలాలు రావు. కొన్నిసార్లు కొన్ని చెట్లకు పండ్లు మంచివి రావచ్చు, చెడువి రావచ్చు. 10 మంచి పండ్లు వస్తే 2 చెడు పండ్లు, చెడుగా ముడుస్తున్న పండ్లు రావచ్చు. ఆ 2 చెడ్డ పండ్లు వచ్చాయని 10 మంచి పండ్లను పనికిరాదని చెప్పలేము కదా. అదేవిధముగా నీలో ఎన్నో చెడు జరగవచ్చు, కానీ నీలోని మంచే శాశ్వతం. నీలోని మంచే దేవుడు చూస్తాడు. నీకిచ్చిన కార్యమును నువ్వు సక్రమంగా చేస్తున్నావా లేదా అనేది దేవుని దృష్టి వరకు వెళుతుంది. నువ్వు చేసిన పాపం, నువ్వు చేసిన కోపం, నువ్వు చూపిస్తున్న క్రోధం, మోహం అంతా ఈ లోకములో నువ్వు విడిచిపెట్టాలి. అందుకే మనం చూస్తున్నాం 12వ వచనము, సిరాక్ 33, 12వ వచనము. అతడు కొందరిని దీవించి ప్రాముఖ్యలను చేసెను, కొందరిని పవిత్రపరిచి తన ఎదుట నిలుపుకొనెను, కొందరిని శపించి మనుగర్పించి సాధన భ్రష్టులను చేసెను. మట్టి కుమారి చేతితో నున్నెది, కుమ్మరి చేతితో నున్నెది, అతడు దానిని తన
ఇష్టం వచ్చినట్టుగా మలుచుకోగలడు. మలుచుకొనెను. అట్లా నరులు ప్రభువు చేతిలో ఉన్నారు, ఆయన వారిని తన ఇష్టము వచ్చినట్లు చేయను. ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. He blessed some, making them honored and holy, keeping them near him. Others he cursed, humbling them and removing them from their positions, just as a clay in the potter's hand, for him to shape as he pleases. So we are in the hands of the Creator, for him to do what as he wishes. చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. కొందరిని దేవుడు ఎనలేని గౌరవంతో దీవించాడు. వాళ్ళ మంచితనాన్ని బట్టి, వాళ్ళ ప్రేమను బట్టి, వాళ్ళ ప్రభుని మెప్పించిన దాన్ని బట్టి దేవుడు వాళ్ళని దీవించాడు. కొంచెమంది ప్రభుని మాట వినకపోతే దేవుడు వాళ్ళని శాపగ్రస్తులుగా చేసి వాళ్ళని తిరిగి ఆయన యందు తెచ్చుకున్నాడు. ఎలా అయితే ఒక కుమ్మరి చేతిలో ఒక మట్టి పాత్ర ఎలా అయితే తయారవుతుందో, ఒక కుమ్మరివాడు తన చేతులతో తనకు ఏ మట్టి పాత్ర ఎలా కావాలో అలా మలుచుకుంటాడు. అలాగే ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కటి, సూర్యుడి నుంచి తీసుకొని చంద్రుడి వరకు, నీటి నుంచి తీసుకొని గాలి వరకు, చెట్టు నుంచి తీసుకొని విత్తనం వరకు, మగవారి నుంచి తీసుకొని స్త్రీ వరకు, స్త్రీ నుంచి పిల్ల వరకు, పిల్లల నుంచి పసిబాలల వరకు ప్రతి ఒక్కరూ దేవుని ఆధీనంలో ఉన్నారు. ఆయనకు తెలుసు ఎవరిని ఎలా మలుచుకోవాలి, ఎవరిని ఎలా ప్రేమించాలి, ఎవరిని ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఎవరిని ఎలా ఆయన సొంతం చేసుకోవాలి. అందుకే భక్తుడు పాడుతున్నాడు, కుమ్మరి కుమ్మరి నా జీవన దాయకా, Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. నీవు దేవుని చేతిలో ఉన్నావు. నువ్వు దేవుని ఎంతగా మెప్పిస్తే నిన్ను అంతగా దేవుడు దీవించును. నీవు దేవుని ఎంతగా ప్రేమిస్తే నిన్ను దేవుడు తిరిగి అంతగా ప్రేమించును. నువ్వు దేవుని ఎంతగా ఆరాధిస్తావో నీవు దేవుని అంత ఆనందమయమైన బిడ్డగా జీవితము. నీ జీవితం
దేవుని చేతిలో ఒక కుమ్మరి చేతిలో ఉన్న కుండ లాంటిది. అందులో చల్లనీళ్ళు పోయాలా, వేడి నీళ్ళు పోయాలా, దేవుని లేని కృపను బట్టి ఆయన నడిపిస్తాడు. మానవుడు తలుస్తున్నాడు, నన్ను నేనే నడిపించుకుంటున్నా, నా అంత ధనవంతుడు లేడు, నా అంత ఆశీర్వాదకరుడు లేడు. అయ్యా, నీ జీవితం నీ చేతిలో లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం. ప్రభుని హస్తంలో ఉన్న నా జీవితానికి ప్రభువే సృష్టికర్త, ప్రభువే సమస్తుడు, సర్వమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం చూస్తున్నాం 14వ వచనం, గుడ్ ఇస్ ఆపోజిట్ ఆఫ్ ఈవిల్, లైఫ్ ఇస్ ఆపోజిట్ ఆఫ్ డెత్, and sin is opposite of devotion to the Lord. Think about it. The Most High God has made everything in pairs, each thing the opposite of something else. Praise the Lord. దేవుడు అందుకే అన్నిటినీ జంట జంటగా పెట్టాడు. 2 కళ్ళు 2 జంట, ముక్కులో 2 రంధ్రాలు జంట, 2 చెవులు 2 పెదాలు, 2 పండ్లు, 1 నాలుక, 2 చేతులు 2 కాళ్ళు, 2 కిడ్నీలు 2 లివర్లు, 2 లంగ్స్. దేవుడు మ్యాక్స్ టు మ్యాక్స్ అన్నీ 2గానే ఇచ్చాడు. అందుకే అని అంటున్నాడు, జీవముకు మరణము ఆపోజిట్. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు మళ్ళీ పుట్టక తప్పదని కొంచెమంది అంటారు. ఒక్కసారి నువ్వు మరణిస్తే మళ్ళీ పుట్టలేవు. జీవించినా ఒక్కసారే, మరణించినా ఒక్కసారే. ఆ ఒక్కసారి ఇచ్చిన ఈ మానవ జీవితం నా దేవునికే అంకితం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకని అంటున్నాడు, పాపానికి ఆపోజిట్ దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనలో జీవించడం. ప్రతి మనిషి 2 రకమైన జీవితాలు జీవిస్తుంటాడు. ఒకటి పాప జీవితము, 2వది దేవుని యందు పాపాన్ని నశింప చేసుకొని దేవుని పవిత్ర ఆత్మచే నిలబడి ఆయన బిడ్డగా జీవించడం. పాపానికి ఆపోజిట్ డివోషన్ టు ద లార్డ్, దేవుని పట్ల భయము భక్తి కలిగించేవాడు. అందుకే మనం ఇదే సిరాక్ గ్రంథము 34వ అధ్యాయంలో 13వ వచనం చూస్తున్నాం. సిరాక్ 34:13 వచనం, those who fear the Lord will live because they have put their trust in the one who can save them. దేవుని పట్ల భయభక్తులు కలిగించిన వాడు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు దీర్ఘాయుషుడుగా జీవిస్తాడు. ఎందుచేతనంటే తను పెట్టిన విశ్వాసం, తన విశ్వాసాన్ని జీవగల దేవుణ్ణి నిలుపుకున్నాడు కాబట్టి, రక్షించే దేవుడు తన విశ్వాసం ఉంచాడు కాబట్టి, రాయిలోనో రప్పలోనో చెట్టులోనో పుట్టలోనో తొట్టిలోనో తన విశ్వాసం పెట్టలేదు. జీవకు ఉట్టైన దేవునిలో తన విశ్వాసాన్ని ఉంచాడు. కావున దేవుని పట్ల భయభక్తులు కలిగి తను సదా సర్వదా దీర్ఘాయుడుగా జీవిస్తాడు. నా విశ్వాసం నా ప్రభులోనే ఉన్నది. నేను నా ప్రభులో ఉన్నాను, నా ప్రభు నాలోనే ఉన్నాడు. Praise the Lord. Praise the Lord. I know very well where I have placed my faith. I know very well that I have kept my hope, I have kept my trust, I have kept my belief, I kept everything. I kept my life in the hands of the Lord, who can save me at any moment, any second, any hour, any day, any year. 24/7 my God protects me, my God saves me, and I know I have invested my faith in my mighty God, in the Lord who can save me, the Lord who can help me out anytime. Whenever I call and say, my Lord, I need you, there he is in front of me. According to Acts 2:25, I can see my Lord always in front of me. According to Psalm 16:8, I can see my Lord is standing in my right hand, and I am sure that my God is holding me. According to Psalms 3:6, I know
I am holding the victorious hand of God. I have placed my faith in the everlasting God who can give me everything on this earth. He's already given me everything on the earth. He's given me the day, He has given me the night, He's given me a family, He's given me a blood-related brothers and sisters, He's given me a good wife and good husband, He's given me a good family, He gave me a good society, He gave me the breath to breathe, He gave me the food to eat, He gave a good sleep to sleep. Everything I am being benefited by my God. And none other, the great supernatural God, my Jesus Daddy. Hallelujah. 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 I know that I have placed my faith in my spiritual Father, the Father who gave me life. That is my Jesus Daddy. Who is He? Daddy. Why you are feeling ashamed to say that Jesus is my Daddy? Hallelujah. 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 Yahweh is my Daddy. The Spirit is leading in God the Father. The same Spirit is leading in the Son Jesus. And the same Spirit I am taking in the form of Holy Spirit. So He is my Daddy. Hallelujah. 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 We adore you, Christ. We And adore you, Christ. have mercy on us, O Lord. Have mercy on Have us, Lord. mercy on us, Lord. Have mercy. That's what we see in Sirach chapter 33 verse 16. As for me, I have been the last to come on duty, as if going through vineyards to gather whatever the grape pickers had left behind. The Lord blessed me, and I did well. Like a grape picker who has filled his wine press, but I want you to know that I have not done all this work for myself alone, but for everyone who wants to learn. Listen to me, all you great leaders, all you leaders of the assemblies, hear what I have to say. ఒక ద్రాక్ష తోటలో ఉదయం నుంచి సాయంకాలం కష్టపడ్డవాడు ద్రాక్షను తెంపినప్పుడు తన చేజారి పడిపోయిన కింద ద్రాక్ష తను మళ్ళీ ఎత్తుకోడు. ఎందుకు ఎత్తుకోడంటే సాయంకాల సంధ్య సమయంలో ద్రాక్ష తోట లేని ఎంతోమంది పేదవాళ్ళు నా ద్రాక్ష తోటలోకి వచ్చి కింద పడ్డ ద్రాక్షల్ని ఏరుకొని దాన్ని భుజిస్తారని ఆశపడుతున్నాను. అలా దేవుడు ప్రతిరోజు ఈ లోకంను ఒక ద్రాక్ష తోటంగా చూస్తున్నాడు. ఎవరెవరు పాపంతో రాలి కింద పడిపోయారో, ఎవరెవరు పాపము చేసి పాప నిమిత్తము శిక్ష అనుభవిస్తూ పడకలో పడి ఉన్నారో వాళ్ళందరూ రాలిపోయిన ద్రాక్ష తోట వలె ఉన్నారు, రాలిపోయిన ద్రాక్షల వలె పడి ఉన్నారు. దేవుడు అటువంటి రాలిపోయిన ద్రాక్షల గురించే వేచి ఉన్నాడు. ఎప్పుడు సాయంకాలం అవుతుందా, ఎప్పుడు రాలిపోయినా ఆ ద్రాక్షను ఎవరు పట్టుకుంచుకోవట్లేదని ఆ ద్రాక్ష మొరబెట్టుకుంటుందా, ఎప్పుడు నేను వెళ్ళి ఆ పడిపోయిన ద్రాక్షను నా చేతిలో తీసుకొని దాన్ని నూతనంగా నేను మార్చుదును అని దేవుడు ఏం చేసి ఉన్నాడు. దిస్ వరల్డ్ ఈస్ అ విన్యార్డ్ ఆఫ్ గ్రేప్స్ అండ్ ద గార్డెనర్ మై గాడ్ కమ్స్ డౌన్ టు పిక్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ ప్రీషియస్ టు హిమ్. ఈ లోకం ఒక ద్రాక్ష తోట, అందులో నేను ద్రాక్ష పండును. నేను కింద రాలిపోవచ్చు, లేదా ప్రభుని చేతి ద్వారా అలా అమాంతము ఆయన చేతి ద్వారా తెంపుకోబడవచ్చు. తెంపుకోబడ్డ ద్రాక్ష తోట, తెంపుకోబడ్డ ద్రాక్ష ప్రభునికి ఆహారంగా ఉంటుంది. పాపము వల్ల చేజారిపోయిన జీవితం లాంటి ద్రాక్ష మళ్ళీ ప్రభులో తీసుకువేయబడుతుంది. Forgot to have my tea. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. పడిపోయిన ద్రాక్షవలే పడిపోయిన వారలల్లా ప్రభు లేపుచున్నాడు. దారి తప్పిన ప్రతి గొర్రె పిల్లను ప్రభు వెతికి వెతికి పడుతున్నాడు. ఎక్కడైనా బిడ్డ ఇలా దారి తప్పిపోయాడు, నేను వెతుక్కొని పట్టుకోవాలి. అందుకే భక్తులు పాడుతున్నాడు కదా, పడిపోయిన వారు లేవలేరా, పాపులు కూడా పునీతులవరా. పడిపోయిన వారు లేవలేరా, పాపులు కూడా
పునీతులవరా నీ చెయ్యి పట్టి నడిపించు నా యేసయ్యా, నా చెయ్యి పట్టి నడిపించు నా యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. వెక్కువకై వేచి ఉన్న కావలి వలే వేచి ఉన్నది నా ఆత్మ నీ కోసమే. పడిపోయిన ద్రాక్ష పాడుతుంది, ప్రభువా ఇదిగో నేను పడిపోయాను, ద్రాక్ష తీగా ఉండాల్సిన నేను చేయి జారి కింద పడిపోయానయ్యా, నన్ను ఎత్తుటకు నువ్వు పైకి రా. పడిపోయిన ప్రతి ద్రాక్ష పండు ప్రభు లేపుచున్నాడు. పాపముతో నింపబడి పడకలో పడిన ప్రతి ఒక్కరిని దేవుడు తన పశ్చాత్తాప హృదయము చే నిన్ను లేపుచున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. God is prophesizing those who repent today will be saved by the mighty glory of God. But those who don't repent and accept that God will wake you up from the bed, He is no more taking care of you. He is going to leave you as a dead body on your own bed. Hallelujah. 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 ఈ రోజు దేవుడు ప్రవచిస్తున్నాడు, ఎవరైతే పశ్చాత్తాప హృదయము కలిగి పాపాన్ని ఒప్పుకొని ప్రభుని చేత ప్రభుని మెప్పించుతారో వాళ్ళందరూ కూడా రక్షణ దాయకంలో ప్రభుని రక్షణలో రక్షింపబడతారు. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. యేసువా వందన, యేసువా వందన. యేసువా స్తోత్ర, యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందన, ఆత్మదేవా వందన. ఆత్మదేవా స్తోత్ర. ఆత్మదేవా అదే మనం స్తోత్రం. చూస్తున్నాం. సిరా గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం. Fear the Lord and you will have nothing else to fear. If you trust in Him, you will never act like a coward. ఒక్కసారి తెలుగులో చదివితే ప్రభు మిక్కిలి సంతోషిస్తాడు సిస్టర్. ఒక్కసారి తెలుగులో చదువుతారా? సిరా 34వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తుని స్వరానికి కూడా ఉపయోగపడుతుంది ఈ వచనము. దైవ ప్రీతి కలవాడు, దేవుని పట్ల భయము భక్తి కలిగిన వాడు, భయము భయపడడు, వాడు దేనికి భయపడడు. నువ్వేం రా, ఏం చేస్తావు, నువ్వు రౌడీ అయితే నాకేమి, నీ గుండా అయితే నాకేమి, నువ్వు పొలిటీషియన్ అయితే నాకేంటి, నీలో ఉన్నది సైతాన్, నాలో ఉన్నది నా ప్రభు. ప్రభువుని నమ్మెను కనుక అతడు పిరికి వాడు కానుక. ప్రభువును నమ్మినవాడు ఎన్నటికీ పిరికివాడు కాలేడు, కారాడు, కాబోడు. నేను ప్రభుని నమ్ముకున్నాను, నేను ఎవరికి భయపడను. मेरा सर झुकेगा तो सिर्फ मेरा भगवान के सामने झुकेगा, किसके पैर पे मेरा सर तो नहीं झुकेगा. నా తల వంచితే నా ప్రభుని సన్నిధిలో దివస ప్రసాదం ముందు, సిలువ ముందు, ఆ కలువరి ప్రేమ తల వంచును. కానీ ఈ లోకములో ఈ లోక మనుషుల ముందు నా తల నేను వంచను. మట్టి బుర్రల ముందని తల వంచను, వెర్రి బుర్రల ముందని తల వంచను. దేవుడి వాక్కు ఎవరు బుర్రల లేదో ఆ బుర్రల ముందు వెళ్ళి నా తల వంచబడదు. ఏలనగా నాలో ఉన్నది స్థిరమైన ప్రభు, రేషగల దేవుడు, సత్యగల దేవుడు, ప్రేమించే దేవుడు, సైతాన్ని నరగొక్కే దేవుడు. నేను ఎందుకు వెళ్ళి ఎవరు కాలు మీద అయ్యా బాంచానని నేనెందుకు బతుకుతానయ్యా? నేను రాజునికి వారసులను, యేసుని బిడ్డను. ఈ నరమాత్రులకా నేను భయపడేది? అహో, ఎంత మాట, ఎంత మాట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. yes 6 లీటర్ల రక్తం, కాస్తంత మాంసం ముద్ద, వాక్కు లేని బుర్ర, సత్యము లేని గుండె ముందు నా తల వంచదో, నేను వంచను. నేను ఈ లోకమునికి, ఈ లోకాల్లో మనుషునికి భయపడను. నా తల వణిగేది దేవుడి ముందే, నా శిరస్సు వణిగేది దేవుడి ముందే, నా ఆత్మ, నా గుండె కొట్టుకున్నది దేవుడి కొరకే.
నా ఆలోచనలు నా దేవుని కొరికే తప్ప ఈ లోకంలో ఉన్న మనుషులు నేను ఎవరిని మెప్పించను. నువ్వు ఫైనాన్సర్ అవ్వచ్చు, నువ్వు రాజు అవ్వచ్చు, నువ్వు రాణి అవ్వచ్చు, నువ్వు అందగత్తవ అవ్వచ్చు, నువ్వు రౌడీ షీటర్ అవ్వచ్చు, నువ్వు పొలిటికల్ లీడర్ అవ్వచ్చు. నువ్వు నా దృష్టిలో వెర్రి వాడవు. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చి నేను నీకది సమమౌనా. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చి నేను నీకది సమమౌనా. సంపద సిరి సంపద సంపద సిరి సంపద యేసయ్యా నిన్ను గురించిన తలంపులే నాకు. యేసయ్యా నిన్ను గురించిన తలంపులే నాకు. ఏ సినిమాకి వెళ్దామా, ఏ డ్రెస్ వేసుకుందామా, ఏ ఫంక్షన్కి పోదామా, ఏమి తినదమా, ఏమి తాగదామా, ఏమి ధరించదమా, ఇది కాదు నా తలంపు. ఎలా వాక్యం బోధించాలా, ఏ మర్మం ఎలా చెప్పాలా, ఏ పాట పాడాలా, ఎవరినైనా ప్రేరకు పిలుస్తారు, ఎవరినైనా కుడికరు పిలుస్తారు, ఏ చర్చను ఆహ్వానిస్తుంది. నేను ఎప్పుడు వెళ్ళి మట్టి బుర్రులకు బంగారు మాటలు అందించాలనే తలంప నా జ్ఞానంలో తప్ప ఈ లోకంలో ఎవరు ఏమైనా నేను పట్టించుకోను. అయ్యో భార్య బాధపడుతుంది, నేను వెళ్ళి ఆమెని ఓదారుస్తా. అయ్యో నా కొడుకు బాధపడుతున్నాడే, వాడు తప్పు చేసినా నేను సమర్థిస్తా. అంతటి వెర్రి జీవితం నాది. కానీ క్రీస్తును నమ్మిన వాడు ఎవరికను భయపడడు. అందుకే భక్తుడు పాడుతాడు కదా, సిలువ నీడలో జీవిస్తాడు, క్రైస్తవ ప్రేమని పంచుతుంటాడు. సిలువ నీడలో జీవిస్తాడు, క్రైస్తవ ప్రేమనే పంచుతుంటాడు. కష్టాలను కూడా హ్యాపీగా వెల్కమ్ చేస్తాడు. కష్టాలను కూడా హ్యాపీగా వెల్కమ్ చేస్తాడు. స్తుతి ఆరాధనే వానికి ఆహారం, యేసుక్రీస్తే వాడికి ఆస్తి పాస్తి. స్తుతి ఆరాధనే వానికి ఆహారం, యేసుక్రీస్తే వాడికి ఆస్తి పాస్తి. ఎంత రెచ్చగొడితే వాడు ఎంత రెచ్చిపోతాడు, ఎంత తొక్కి వేస్తే వాడు అంత పైకొస్తాడు. ఎవరి గురించి ఇదంతా? క్రైస్తవుల గురించి. క్రైస్తవుడు సిలువ నీడలో బతుకుతాడు, క్రీస్తుని ప్రేమను పంచుతాడు. స్తుతి ఆరాధనే వానికి ఆహారము, యేసుక్రీస్తే వాడికి ఆస్తి అయినా పాస్తి అయినా. క్రైస్తవుని ఎంతమంది తొక్కుదామన్నా, నువ్వు ఎంత తొక్కుతుంటే వాడంత పైకి వస్తాడు. నువ్వు ఎంత నరకయాతన పెడితే వాడంత బలపడుతుంటాడు. క్రైస్తవుని డిస్టర్బ్ చెయ్యకు సహోదరుడా, క్రైస్తవుని డిస్టర్బ్ చెయ్యకు. విశ్వాసిని వేష్టనకు సహోదరుడా, విశ్వాసిని వేష్టనకు. నీవు ఎంత రెచ్చగొడితే వాడు అంత బలపడతాడు, ఎంత తొక్కి వేస్తే వాడు అంత పైకొస్తాడు. జరుగా నువ్వు ఎంత రెచ్చగొడితే వాడు అంత బలపడతాడు, ఎంత తొక్కి వేస్తే వాడు అంత పైకొస్తాడు. క్రైస్తవుని డిస్టర్బ్ చెయ్యకు సహోదరుడా, క్రైస్తవుని డిస్టర్బ్ చెయ్యకు. విశ్వాసిని వేష్టనకు సహోదరుడా, విశ్వాసిని వేష్టనకు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తుని గురించి చాలా బాగా రాశాను పాట, యూట్యూబ్లో ఉంటుంది ఈ సాంగ్. మీరు వెళ్ళి వాయిస్ ఆఫ్ క్రైస్ట్ బ్రదర్ రాజు అని కొట్టినా, ద డివైన్ టెస్ట్ మినిస్ట్రీస్ కొట్టినా, క్రీస్తుని డిస్టర్బ్ చేయకు అని కొడితే చాలా పాట వచ్చేస్తుంది. క్రైస్తవుడు సిలువ నీడలో జీవిస్తాడు. సిలువనే వానికి నీడ, సిలువనే వానికి ఇల్లు, సిలువనే వాడికి డబుల్ బెడ్రూమ్, సిలువనే వాడికి అద్దాల మెడ, సిలువనే వాడికి గుడిసె కూడా. సిలువలోనే వాడు జీవిస్తాడు, ఎందుకంటే తన ప్రభు సిలువలో వేలాడుతున్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఉంచిన నా విశ్వాసం నా ప్రభులో పెట్టుకున్నానే తప్ప సెన్సెక్స్ సూపర్ మార్కెట్ ఉన్న విశ్వాసం నేను పెట్టలేదయ్యా.
నా తల ఉంచితే నా ప్రభు ముందు తప్ప వేరే ఎవరి ముందు నా తల ఉంచబడదు. నేను ఎవ్వరికీ భయపడను, ఎందుకంటే భయపడని దేవుడు నాలో బలముగా ఉన్నాడు. ఏంటది? భయపడని దేవుడు నాలో బలముగా ఉన్నాడు. నా బలమైన దేవుడు నాలో ఉన్నప్పుడు బలహీనులైన ఈ మనుషులకి నేను ఎలా భయపడవాలి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, యేసువా వందనం, యేసువా స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భయపడనుకుంటే మామూలు భయపడతారు, జోరుగా హల్లెలూయా కూడా చెప్తారు వాళ్ళు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, యేసువా వందనం, యేసువా స్తోత్రం. భయపడుతున్నారా? భయపడతారా సిస్టర్? యేసు నామములో ఎవరికి భయపడలేదు. హల్లెలూయా. సిరా గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనం. People who fear the Lord are fortunate because they know where they can look for help. దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాడు జాతకం చెప్పే వారిని నమ్మరు. ఎందుకంటే వారికి తెలుసు నా జాతకం నా దేవుని చేతిలో ఉంది. చేయి చూసి, కాలు చూసి, ముఖం చూసి ఏమి చెప్పలేము, కలరు తప్ప. ఏంది? కలరు తప్ప. నేను ఎవరిని వ్యతిరేకించట్లేదండి, నాకు నా నమ్మకం నేను చెప్తున్నా. చేతిలోనే దేవుడు అన్ని రాసి పెట్టేస్తే నా జీవితంలో కష్టాలు రావద్దు. నా చేయి చూసుకుంటే నేను స్వస్థపరచాలా, నా చేయి చూసుకుంటే నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం క్లియర్ అయిపోవాలా, నా చేయి చూస్తే మోషన్స్ ఆగిపోవాలా, నా చేయి చూస్తే నాకు వామిటింగ్స్ ఆగిపోవాలా. तुम्हारा जिंदगी तुम्हारा हाथ में कहाँ है? दिखाओ कहाँ है बताओ. నీ జీవితం నీ చేతిలోనే ఉందిరా. చూపించడు 10,000 తప్ప ఇంకేం చూపించరు, 10,000 రూపాయలు చూపించడు. హల్లెలూయా. నీ జీవితం దేవుని చేతిలో ఉంది. సిరా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. నీ జీవితం దేవుని చేతిలో ఉంది. యోబు గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. నీ ప్రాణము సైతము ప్రభుని ద్వారా పరిపాలింపబడుతుంది. చేతిల్లో, ముఖంలో, కాల్లో ఏమీ లేదు. ఎవరికి పడితే వాళ్ళకి చేయి చూపించకు, ఎవరికి పడితే వాళ్ళ కాలు చూపించకు. ఏదో చేస్తానని కాదు, నువ్వు వెర్రివాడు వాడు ఫిక్స్. వాడి జీవితమే బాగుంటే వాడిని చేయి చూడడానికి చెట్ల కింద కూర్చునేవాడు కాదు కదా. ప్రైజ్ ది లార్డ్. నీవు నమ్ముకున్న నీ దేవుణ్ణి గట్టిగా పట్టుకో. నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను పరిపాలిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. The Lord watches over those who love him. He is their strong protection and firm support. He shelters them from the heat, shades them from the noon sun, and keeps them from stumbling and failing. He makes them cheerful and puts a sparkle in their eyes. He blesses them with life and health. ఈ లోకంలో మనిషికి రెండే బాగా కావాలి. ఒకటి మంచి జీవితము, రెండవది మంచి ఆరోగ్యము. మంచి జీవితము, మంచి ఆరోగ్యము కొన్ని వేలు ఖర్చు పెట్టినా రాదు. ఒక కిడ్నీకి ఇన్ఫెక్షన్ అయిపోతే, ఒక లివర్ ఫెయిల్ అయిపోతే, ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోతే మళ్ళీ దాన్ని పాస్ చేయించలేము. అది ఫెయిల్ అంటే ఫెయిలే. నేను మళ్ళీ పరీక్షలు రాస్తా, మళ్ళీ పాస్, నేను టెస్ట్కి పోతా పాస్ అమ్మంటే అది పాస్ కాదు. స్కూల్ జీవితంలో, లైఫ్ జీవితంలో, స్కూల్ ఆఫ్ లైఫ్ అండ్ ద లైఫ్ ఆఫ్ లైఫ్లో రెండు చాలా కామన్. స్కూల్లో మనం నేర్చుకుని టెస్ట్గా రాస్తేనే పాస్ చేస్తాం, లేదా ఫెయిల్ చేస్తాం. జీవితంలో నువ్వు రాస్తున్న ప్రతి టెస్ట్లో ఫెయిల్ అవుతావు, మళ్ళీ పాస్ కావు. కిడ్నీ ఫెయిల్ అయ్యాక మళ్ళీ పాస్ కాదు, మళ్ళీ వర్క్ అవ్వదు. అది పాస్ అవ్వాలంటే దాని ప్రిన్సిపల్ రావాలి. దాన్ని క్రియేట్ చేసిన ప్రిన్సిపల్ ఎవరు? యేసయ్య, యెహోవా తండ్రి. అలా ఫెయిల్ అంటే ఫెయిల్, నో పాస్. లే డాక్టర్ చూడండి 2 మార్కులు ఎక్కువేయండి. ఏం చేసేది 2 మార్కులు, 2 గోళీలు ఎక్కువ ఇస్తాం. ఇంగు బాగా దేవుడు చూద్దాం. ఇప్పుడు నేను చేయాల్సినవన్నీ చేసేసానమ్మా, దేవుడి చేతిలో ఉంది. అది ముందే చెప్పొచ్చు కదా. లేదు 10,000 నువ్వు అడ్వాన్స్ కట్టినా చెప్తున్నాము, నువ్వు అయినా బతకాలి కదా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి టెస్ట్ రాసిండు, ఆ కిడ్నీ టెస్ట్, అది పాస్ ఆఫ్ ఫెయిల్ ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. కాబట్టి దేవుడే అన్నాడు, ఈ లోకంలో నువ్వు ఆయన ప్రకారము జీవిస్తే ఆయన్ని చూస్తున్నాడు. ద లార్డ్ వాచెస్ ఓవర్ దోస్ హూ లవ్ హిమ్.
నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు లేదా దేవుడు చూస్తున్నాడు. నువ్వు ప్రేమిస్తే ఆయన ఎండ నుంచి నీకు చల్లని నీడకు తీసుకొస్తాడు. వాన నుంచి నిన్ను సురక్షితమైన స్థలానికి తీసుకొస్తాడు. నీ ముఖం మీద చిరునవ్వు పెట్టి కంటి నిండా కాంతిని నింపి నీ ముఖం మీద ఈ ప్రేమ గల తిరుముఖం మీద ఆయన చిరునవ్వుని ఎప్పుడు పెడతాడు. ఎప్పుడు నువ్వు ప్రభుని ప్రేమిస్తే. ప్రేమించకపోతే ఎక్స్పీరియన్స్ అన్ని పలుకుతాయి. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రభుని నిత్యము నిరంతరము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ప్రేమిస్తూ ఉండు. ఆయన యందు నువ్వు భయభక్తి లేకుండా ఆయన ప్రేమించకుండా నువ్వు లేకపోతే మాత్రం దేవుడు నిన్ను మెచ్చుకోడు. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. దైవజనమా, దేవుని పట్ల భయభక్తులు ఉండడం చాలా అవసరం. దేవుని పట్ల భయభక్తి లేకుండా ఎవరికైతే దేవుని పట్ల భయభక్తులు ఉండవో వాళ్ళే నరులకి భయపడుతుంటారు. ఎవరైతే దేవునికి భయపడతారో వాళ్ళ నరులకి ఏముందండి, నీకున్న కళ్ళే వాడుకున్నాయి, నీకున్న కండనే వానుకుంది, నీకున్న బలమే వానుకుంది, నీకున్న చర్మమే వానుకుంది. ఈ మాంసం ముద్దలుగా భయపడేది. వాళ్ళని సృష్టించిన వాడు కూడా దేవుడే, నన్ను సృష్టించిన వాడు కూడా దేవుడే. ఆయన యందు ఆయనలో మనం ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరము లేదు. చాలామంది భయపడిపోతుంటారు, నేను చచ్చిపోతానేమో, నాకేదో అవుతుంది, నాకు ఎవరేమో చేసేసారు. ఏం చేశారు నాయన? చాలామంది నోటి నుంచి వింటున్నా నేను, నాకు ఎవరేమో చేసేసి నాకు భయం అవుతుంది. దేవుని పట్ల భయం లేదు, అందుకే ఎవడో ఏం చేస్తుండు. నీకు ఏం చేస్తాడు? ఏం చేస్తే నేను అవి ఏం చేయి, కూర వండుకొని తిను, నిమ్మకాయ జ్యూస్ చేసుకో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. పప్పులో తాలింపుకు వేసుకో, పప్పులో తాలింపుకు వేసుకో, పప్పు రుచిగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఏది పడితే అది వాడితే విరోచనాలు అవుతాయి. దేవుని కొరకై నువ్వు వాడబడు. దేవుని సత్యాన్ని గ్రహించు. దేవుని యందు భయభక్తులతో జీవించు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. ఇటు విధంగా జీవించాలి. క్రైస్తవులందరూ కూడా భయభక్తులతో జీవించాలి. ప్రజలకు భయపడకూడదు, ప్రభునికి భయపడాలి. ప్రజల్లో జీవించకూడదు, ప్రభులో జీవించాలి. క్రీస్తుని ప్రేమలో ఆయన లేని ఆత్మస్థైర్యము కలిగి జీవించండి క్రైస్తవులారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా ఈ వీడియోని షేర్ చేయండి, ప్రజలకి వాక్కును అందించండి. క్రీస్తుని ప్రేమలో సదా సర్వదా జీవించండి. రేపు సాయంకాలం మళ్ళీ 5 గంటలకు లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. మా యూట్యూబ్లో కూడా వీడియోస్ పెట్టబడతాయి. వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి. మీరు డివైన్ జీసస్ మినిస్ట్రీస్ అని కొట్టినా, వాయిస్ ఆఫ్ క్రైస్ట్ అని కొట్టినా మీకు చాలా వరకు దేవుడు మిమ్మల్ని ఎనలేని వాక్కుతో దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ టుమారో ఈవినింగ్ 5 o'clock. అప్పటి వరకు ప్రభునిలో ఆయన సమాధానంలో నూతన ఆత్మతో జీవించు గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.